వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. స్వధర్మ ప్రేక్షకులకు అయోధ్య రాముడు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మనిష్ట ఎంత గొప్పదో, ఆయన త్యాగమయ జీవన విధానం రామాయణం ఎంత గొప్పగా చెప్పిందో మనం చెప్పుకొని ఉన్నాం. అంతటి దివ్య భవ్య అవతారమైనటువంటి రామావతారం ఎప్పుడొచ్చింది అన్న మీమాంస చాలామందికి ఉంటుంది. ప్రస్తుతం ఇది శ్వేతవరాహ కల్పం. ఒక కల్పం 14 మంది మనువులు పరిపాలన చేస్తారు. ఒక మన్వంతర కాలం 71 మహాయుగాలు. ప్రస్తుతం 6 మన్వంతరాలు గడిచిపోయి 7వదైనటువంటి వైవస్వత మన్వంతరం జరుగుతూ ఉన్నది. ఈ సప్తమ మన్వంతరంలో 28వ మహాయుగంలో 3 యుగాలు గడిచిపోయి 4వదైనటువంటి కలియుగంలో 5124 సంవత్సరాల 11 నెలలు ప్రస్తుతం జరిగిపోయాయి. ఇది యథార్థమైనటువంటి లెక్క. మరి ఈ శ్వేతవరాహ కల్పానికి సంబంధించినటువంటి రామావతార విశేషం వాల్మీకి రామాయణం ఎలా చెప్పింది? రాముడు ఈ శ్వేతవరాహ కల్పంలో ఏ యుగంలో అవతరించాడు అంటే చాలామంది వెంటనే చెప్తారు త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రాముడు అవతరించాడు. నిజమే, కానీ ఈ 28వ మహాయుగంలో ఉన్నటువంటి త్రేతాయుగం కాదు, 27వ మహాయుగంలో ఉన్నటువంటి త్రేతాయుగం కాదు, 26వ మహాయుగంలో ఉన్నటువంటి త్రేతాయుగం కాదు, 25వ మహాయుగంలో ఉన్నటువంటి త్రేతాయుగం కాదు, 24వ మహాయుగంలో ఉన్నటువంటి త్రేతాయుగం. అంటే రామావతారానికి ప్రస్తుత సంవత్సరానికి, ప్రస్తుత కలియుగానికి, ప్రస్తుత మహాయుగానికి మధ్య 4 మహాయుగాలు. 4 మహాయుగాలు అంటే ఒక్కొక్క మహాయుగానికి 4 యుగాలు. అంటే 4 × 4 16 యుగాల యొక్క కాలం. 16 యుగముల యొక్క కాలము అంటే కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4టిని కూడికతో చేస్తే ఎన్ని సంవత్సరాలో అన్ని కలిపితే ఒక మహాయుగం అవుతుంది. అటువంటి మహాయుగాలు 4 గడిచిపోయాయి రామావతారం వచ్చి. అంటే మీకు అర్థమవుతోంది అనుకుంటా రామావతారం ఎంత ప్రాచీనమైనటువంటి అవతారమో. మరి అటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ ఒక ధర్మ సందేహం కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేమిటండి, ప్రతి త్రేతాయుగంలో రాముడు రాడా? ప్రతి త్రేతాయుగంలో రాముడు రాడు. దానికి మనకు కాళికా పురాణంలో ఉన్నటువంటి ఒక ప్రమాణం కనిపిస్తూ ఉన్నది. ప్రతి కల్పం భవేత్ రామః ఇది కాళికా పురాణ వచనాత్. కరపాత్రి మహారాజ్ రామాయణ మీమాంసలో కావచ్చు, చాలామంది పెద్దవారు, అలాగే తిలక వ్యాఖ్యానంలో కావచ్చు, చాలా వ్యాఖ్యానముల యందు ఈ వాక్యం అనేటువంటిది, ఈ స్మృతి వాక్యం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది మనకు ప్రమాణం.
కాబట్టి కల్పానికి ఒక అవతారం రామావతారం వస్తుంది. ఈ కల్పానికి వచ్చినటువంటి రామావతారం చతుర్వింశతి మహాయుగంలో త్రేతాయుగంలో వచ్చినటువంటి అవతారం. అంటే ఎంత ప్రాచీనుడో మీకు అర్థమైంది అనుకుంటాను. రాముడు ఇప్పటివాడు కాదు. రామావతారానికి సంబంధించినటువంటి విశ్లేషణ, రామావతారం ఎంత ప్రాచీనమైనదో అస్మద్ గురువరేణ్యులైనటువంటి పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తమ యొక్క రామాయణ రహస్య దర్శిని అనేటువంటి గ్రంథములో ఎంతో పరిశోధనాత్మకంగా సప్రమాణంగా పురాణ వచన ఆధారంతో రామావతార రహస్యాన్ని చక్కగా విశదీకరించినారు. మనందరికీ కూడా కావాలంటే ఆ గ్రంథంలో మీరు చూడవచ్చు. రామావతారం వచ్చింది అంటే రామావతారానికి ఒక విశేషం ఉంది. దశరథ మహారాజుకు ఎంత ఇబ్బంది, ఎంత తపస్సు చేస్తే రాముడంతటి కొడుకు పుడతాడు చెప్పండి. అందుకే అశ్వమేధ యాగం చేసిన తరువాత విభాండక మహర్షి కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారి యొక్క ఆదేశంతో, ఋష్యశృంగుల వారి యొక్క ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని వేదోక్త ప్రమాణంగా నిర్వహించినాడు సాక్షాత్తుగా దశరథ మహారాజు వశిష్ఠుల వారి చేత. ఒక యజ్ఞం సఫలమవుతుంది అంటే వేదోక్తమైనటువంటి విధానం, చిత్తశుద్ధి, ద్రవ్యశుద్ధి, స్థలశుద్ధి, ఆత్మశుద్ధి, పాత్రశుద్ధి, ఇలా ఎన్నో కావాలి. ఒక యజ్ఞానికి ఫలం సంపూర్ణంగా రావాలి అంటే అట్టి సంపూర్ణమైనటువంటి ఫలాన్ని దశరథ మహారాజు పొందినాడు. యజ్ఞ ప్రభావం పూర్ణాహుతి అయిపోయింది అంటే సద్యం ఫలితం ఎలా ఉంటుందో చూడండి. దేవతలు లేరు అనుకోవద్దండి, దేవతలు ఉన్నారు, ఇప్పటికీ దేవతలు ఉన్నారు. మన కంటికి కనిపించట్లేదేమో, కానీ దైవశక్తి ప్రభావము ఈ ప్రపంచంలో అనేక చోట్ల వ్యాప్తమై ఉంది. నువ్వు అనుభవించాలే కానీ దేవతా శక్తులు ఎన్నో కూడా ఉన్నాయి. వాటిని పొందే ప్రయత్నం, వాటిని పొందే ఉపాసన మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో కనుక దైవం మీద ఉపాసన చేస్తే దైవశక్తిని పొందవచ్చు అని రామాయణం మనకు చెప్తోంది. విశ్వవ్యాప్తమైనటువంటి ఆ దైవశక్తిని చక్కగా ఆరాధన చేసినాడు యజ్ఞం ద్వారా. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే సాక్షాత్తు మహావిష్ణువు. అటువంటి ఆ యజ్ఞము సఫలమైంది. సాక్షాత్తుగా అగ్నిదేవుడిలో ప్రాజాపత్య పురుషుడు అనేటువంటి పేరుతో ఆ అగ్నే స్వయంగా అవతరించి ఒక దేదీప్యమానమైనటువంటి పాయసంతో నిండినటువంటి పాత్రను దశరథ మహారాజుకు అందించడం జరిగింది. దశరథ మహారాజు ఆ పాయసాన్ని స్వీకరించి తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు అందించడం జరిగింది. ఇక్కడ పాయసాన్ని చాలా అద్భుతంగా విభాగం చేసినాడు. పాయస విభాగం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. ఆ యజ్ఞ పాయసాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయి వారి వారి స్థాయిలో వారి వారికి పంచిన విధంగా వారు స్వీకరించగానే వెంటనే గర్భం ధరించినారు. ఇది యజ్ఞం యొక్క ఫలితము, పుత్రకామేష్టి యాగ ఫలితము. కలియుగంలో ఇటువంటి యాగాలు ఫలిస్తాయా అన్న సందేహం అక్కరలే. కలియుగమైనా, త్రేతాయుగమైనా, ద్వాపరమైనా మంత్రం మంత్రమే, శ్రద్ధ శ్రద్ధయే. వైదికమైనటువంటి క్రతువు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం చేస్తే అది ఏ యుగమైనా దాని యొక్క ఫలితం సంపూర్ణంగా మనుష్యులు పొందవచ్చు అని చెప్పటానికి ఇది ఒక మంచి దృష్టాంతం అని మీరు తెలుసుకోండి. అంతేకాని
చిత్తశుద్ధి లేక, ద్రవ్యశుద్ధి లేక, స్థలశుద్ధి లేక, ఆత్మశుద్ధి లేక, పాత్రశుద్ధి లేక, ఎటువంటి శుద్ధులు లేకుండగా చేసేటువంటి వైదిక క్రియలు కానీ, వైదిక కర్మానుష్ఠానములు కానీ వాటికి ఫలితం అనేటువంటిది కలియుగంలో దక్కదు. ఇది తెలుసుకోవాలి. మేము యజ్ఞం చేస్తే ముఖ్యమంత్రులం అవుతాము, మేము యజ్ఞం చేస్తే ఎమ్మెల్యేలం అవుతాము, మేము యజ్ఞం చేస్తే ఏదో అవుతాము అని అనుకోవటం ఒక భ్రమ. ఎందుకంటే ఆ యజ్ఞానికి వినియోగించేటువంటి ద్రవ్యము ధర్మంగా సంపాదించినదై ఉండాలి. న్యాయ అర్జనతో యజ్ఞం చెయ్యాలి, అప్పుడు ఫలిస్తాయి. దైవశక్తి ఎప్పుడూ తగ్గదండి. దైవం ఎప్పుడు కూడా ఫలిస్తుంది. ఇది రామాయణంలో అద్భుతమైనటువంటి దృష్టాంతం కదా. మరి ఇటువంటి యాగాలు ఇప్పుడు ఎందుకు ఫలించట్లేదు అంటే ద్రవ్యానికి శుద్ధి ఎక్కడ ఉంది? అన్యాయమైనటువంటి ఆర్జనతో యజ్ఞయాగాదులు చేస్తే ఎలా ఫలిస్తాయి? ఫలించవు. కాబట్టి తపస్సుకు కానీ, అనుష్ఠానానికి కానీ, ఉపాసనకు కానీ, వైదికమైనటువంటి క్రియలకు కానీ ఎక్కడ కూడా శక్తి తగ్గలేదు. శక్తి అలాగే ఉంది. చేసే వ్యక్తిలో తగ్గింది. ఇది గుర్తుపెట్టుకోండి. వైదిక కర్మ వల్ల ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా పొందవచ్చు. కానీ ఇప్పుడు వ్యక్తిగతమైన శ్రద్ధ లేదు. వ్యక్తిలో ఉన్నటువంటి లోపాల వల్ల ఆ లోపాలను కప్పివేస్తూ అది శాస్త్రం మీద వేస్తున్నారు. కలియుగంలో యజ్ఞాలు ఫలించవండి అని చెబుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అవేవి యథార్థం కాదు. అది కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా, కలియుగమా, యుగముతో సంబంధం లేదు. చిత్తశుద్ధితో, వేదోక్తమైనటువంటి పద్ధతిలో, పాత్రశుద్ధితో, ద్రవ్యశుద్ధితో కర్మకాండ చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అని చెప్పటానికి ప్రబలమైన దృష్టాంతం అండి. దశరథ మహారాజు యొక్క భార్యలు 3 గర్భాన్ని ధరించినారు. సంవత్సర కాలం గర్భముతో వారు దైవారాధన చేసినారు. గర్భధారణ దీక్ష ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరూ పాటించట్లే నియమాలను. గర్భవతి నియమాలు అని చాలా దృఢంగా మన ధర్మంలో చెప్పి ఉన్నారు. గర్భవతికి ఎన్ని నియమాలు ఉన్నాయో గర్భవతి అయినటువంటి ఆ భర్తకు కూడా, అందుకే గర్భవతి, గర్భపతి, ఈవిడకు ఎన్ని నియమాలు ఉన్నాయో ఆయనకు కూడా అన్ని నియమాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఈవిడ పొట్టలో పెట్టుకుంది, కానీ ఆవిడను సంతతం కాపాడుతూ ఆవిడ ఎన్ని ధర్మాలు పాటిస్తుందో అవే ధర్మాలను పురుషుడు కూడా పాటిస్తే సంతానం అనేటువంటిది అద్భుతంగా వస్తుందండి. గర్భధారణ చేసినప్పటి నుండి ఒక ఉపాసన చెయ్యాలి, ఒక దైవారాధన చెయ్యాలి, ఒక ప్రాణికి జన్మనిస్తున్నామనేటువంటి ఒక దైవిక భావనతో గర్భాన్ని మొయ్యాలి. అనుకూలాత్మకమైనటువంటి ఆలోచనలతో మదంతా నింపుకోవాలి. విశ్వవ్యాప్తమైనటువంటి దైవీ శక్తులను ఆకలింపు చేసుకోవాలి. అప్పుడు పుట్టే ప్రతివాడు కూడా రాముడవుతాడు, పుట్టే ప్రతివాడు కూడా భరతుడవుతాడు, పుట్టే ప్రతివాడు కూడా లక్ష్మణుడవుతాడు, పుట్టే ప్రతివాడు కూడా శత్రుఘ్నుడవుతాడు. మనం రామాయణంలో ఇది దర్శించవచ్చు. యజ్ఞపాయస ప్రభావము చేత కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులయ్యారు. భగవంతుడి యొక్క తేజస్సు తమ గర్భమునందు ప్రవేశించుట చేత సూర్యుడితో, అగ్నితో సమానమైనటువంటి తేజస్సును ధరించినారు. కాబట్టి ఇక్కడ సమస్త దేవతలు రామావతారానికి సహాయపడటానికి భూలోకంలో అంశలుగా అవతరించినారు. దీని ద్వారా ఒకటి గమనించాలండి. న్యాయం, ధర్మం ఈ రెండు ఆచరించేటువంటి వ్యక్తికి ఎప్పుడు ప్రకృతి సహాయం చేస్తుంది, దేవతలు సహాయం చేస్తారు. అది రామాయణంలో చాలా చోట్ల అది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వాల్మీకి రామాయణంలో చెప్పినటువంటి శ్లోకాలు.
తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్సమత్యయః తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతౌ ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం దివ్యలక్షణ సంయుతం. రామావతారాన్ని వర్ణించేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టమండి ఇది. దీనికి భాస్కర రామాయణంలో కూడా అద్భుతంగా వర్ణించినారు. వెలయ 12వ నెలయందు చైత్ర పునర్వసు బుధశుద్ధ నవమి నాడు పంచగ్రహంబులు పరగ ఉచ్చస్థానగతులుగా గురు సుధాకరులు కూడా కర్కటకాఖ్య లగ్నమునందో కౌసల్య హరికర్దమగురాము అమరగనియే గురువారమున చారుతర మీన లగ్నంబునన్ పుణ్యదశమి దినమున కైక పద్మనాభు అంశన భరతుగనియే కర్కటక లగ్నమాశ్లేష కావ్యవారము అమర ఏకాదశిని విష్ణు అంశమునను సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్ను మెరయకనియే ఘనునగ్రతనయు రాముండనుచు కైకసుతు భరతుడనుచు సుమిత్రాతనయుల క్రమమున లక్ష్మణుడనుచున్ శత్రుఘ్నుడనుచున్నాఖ్యలు చేసిన్న. ఏమి వర్ణన అండి! రామాయణం చదివితే పరమానందంగా ఉంటుందండి. ఆహా, ఏమి రామాయణం అండి! ఎంత అదృష్టం అండి రామకథ. అందుకే మరణించిన వాడిని కూడా బతికింపజేస్తుంది అని చెప్పడంలో సందేహం ఏమిటండి? ఉత్సాహాన్ని ఇస్తుందండి రామచరిత్ర. రామనామము అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడ చూడండి, తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయుః తతశ్చ ద్వాదశే మాసి చైత్రే నవమికే తిథౌ. ఇక్కడ విలంబినామ సంవత్సర, ఉత్తరాయణ, వసంత ఋతు, చైత్రమాస, శుక్లపక్ష నవమి, పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ సహిత కర్కాటక లగ్నంలో ప్రధానమైనటువంటి గ్రహములు 5 ఉచ్చస్థానంలో ఉండగా గురు చంద్ర సంయోగమునందు శ్రీరామచంద్రమూర్తి యొక్క జననం అనేటువంటిది చెప్పబడ్డది. చిత్ర పూర్ణమాసం అంటే ఇక్కడ చైత్రమాసము. అందుకే వేదంలో చెప్పినారు, ముఖం వా ఏతదృతూనాం యద్వసంతః అని. సమస్తమైనటువంటి మాసములకు ముఖము చైత్రమాసము అని చెప్పారు. ఉత్తరాయణంలో పుట్టడం చాలా గొప్ప విషయం అండి. చైత్రమాసంలో అవతరించడం అదృష్టమండి. సదాచారపరుడై, ధీరుడై, అతి శ్రేష్ఠుడై ఉత్తరాయణంలో పుట్టినటువంటి వాడు లోకనాయకుడవుతాడు అనేటువంటి మాట మనకు శాస్త్రంలో అక్కడక్కడ చెబుతూ ఉన్నారు. అలాగే చైత్రమాసంలో పుట్టినటువంటి వాడి యొక్క ఫలితాంశమును జ్యోతిష్శాస్త్రము సమగ్రంగా చెప్పడం జరిగింది. సత్కర్మ విద్యా వినయోపపన్నో భోగీ నరస్యాత్ మధురాన్న భోక్త. సత్కర్మపరుడు, విద్యావేత్త, వినయోపపన్నుడు, దాత మొదలైనటువంటి సద్గుణములు కలిగినటువంటి వాడై చైత్రమాసంలో పుట్టినవాడు అవుతాడు అని నిర్ణయించారు. పునర్వసు నక్షత్రము చేత బహుమిత్ర సంపద కలిగినటువంటి వాడవుతాడు అని, తండ్రి యశస్సుకు దీటైనటువంటి వాడు అవుతాడు అని, ఇలా ఎన్నో విశేషాంశములు శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార ఘట్టములో మనకు వాల్మీకి మహర్షి వర్ణించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట ఏమిటి అంటే, సాధారణంగా శాస్త్రంలో ఉన్నది, ఒక్క గ్రహము ఉచ్చలో ఉంటేనే అతను గొప్ప నాయకుడు అవుతాడు.
పంచగ్రహములు ఉచ్చలో ఉంటే లోకనాయకుడు అవుతాడు అని జ్యోతిష్శాస్త్రం చెబుతూ ఉన్నది. రామచంద్రమూర్తి యొక్క జన్మ కుండలిలో 5 గ్రహములు ఉచ్చలో ఉన్నాయి అని ఇక్కడ అద్భుతంగా మనకు చూపించారు. ఏమిటి అంటే స్వోచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతౌ ఇందునా సహ. ఎంత అద్భుతం అండి! గురుచంద్ర సంయోగంలో పుట్టాడు. కర్కాటక లగ్నంలో గురుచంద్ర సంయోగంలో పుట్టడము ఆహా ఏమి అద్భుతం అండి! రామావతారం, ఆ అవతార విశేషం చూడండి ఎంత గొప్పవాడో. అందుకే జ్యోతిష్శాస్త్రమునందు ఇవన్నీ పరిశీలనగా చెప్తే నిజానికి ఇవన్నీ చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఇది భగవద్ అవతారము. భగవద్ అవతారానికి శక్తి ఎంతో గొప్పగా ఉంటుంది. అయితే మనం అనుకుంటాం కదా, ఎలా పుడితే ఎలా ఉంటాడు అన్న వాక్యములు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే సాక్షాత్తుగా ఇక్కడ రామచంద్రమూర్తిని మీరెప్పుడు కూడా మానవుడు అని అంటారేమో, నిజమే, మానవుడిగా అవతరించినాడు రామచంద్రమూర్తి. కానీ ఆయన సాక్షాత్తు నారాయణుడే. రాముడు నారాయణుడు అని చెప్పటంలో వాల్మీకి మహర్షి ఎక్కడా కూడా తడబాటు పడలేదు. రాముడు నారాయణ స్వరూపమే, సందేహం ఏముంది? దానికి బలం చేకూర్చేటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి. ఇక్కడ విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం తత్రత్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం అవధ్యం దైవతై విష్ణో సమరే జహిరావణం అని మనకిక్కడ స్పష్టమైనటువంటి వాక్యములను మనకు ప్రమాణంగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మాది దేవతలు విష్ణు భగవానుడిని ప్రార్థన చేసినట్టుగా విష్ణో పుత్రత్వం ఆగచ్చ, హే భగవాన్ విష్ణు నీవే పుత్రుడిగా అవతరించవయ్యా అని ఇక్కడ చెప్పడం బట్టి రాముడు నారాయణుడు అని చెప్పటంలో సందేహము లేదు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. రాముడు నారాయణుడే, కానీ మనుష్యుడిగా అవతరించినాడు. కాబట్టి రాముడు దేవుడా మానవుడా అన్న సందేహం అక్కర్లే. రాముడు దేవుడే, నారాయణుడే, కానీ అవతారం దశరథ నందనుడిగా, దశరథ కుమారుడిగా. ఎవరైనా ఆయనను ప్రశ్నించినప్పటికీ కూడా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని ఆయన చెప్పినటువంటి సమాధానములను బట్టి తనను తాను మనుష్యుడిగానే భావన చేసుకున్నాడు రామచంద్రమూర్తి, రామభద్రుడు. కాబట్టి ఇక్కడ ఆయనకు పేరు పెట్టారు, జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తత వశిష్ఠః పరమప్రీతః నామాని కురుతే తథా. పెద్దవాడికి రాముడు అని పేరు పెట్టినారండి, రెండవ వాడికి భరతుడు అని పేరు పెట్టినారు, మూడవ అబ్బాయికి లక్ష్మణుడు అని పేరు పెట్టినారు, నాలుగవ అబ్బాయికి శత్రుఘ్నుడు అని పేరు పెట్టినారు. రామా, ఆహా, శరీరం అంతా కదిలిపోదండి. రా కలుషంబులెల్ల బయలం బడద్రోచిన మా కవాటమై దీకొని ప్రోచు నిక్కము అది ధీయుతులైన తదీయ వర్ణముల్గైకొని భక్తిచే నుడువగా నరుగాక విపత్పరంపరల్ దాకొనునే జగజ్జనుల దాశరథి కరుణా పయోనిధి. ఆహా, ఎంత అద్భుతం అండి! ఏమి మాటనండి! రా కలుషంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమై ధీకొని బ్రోచు నిక్కమది. కంచర్ల గోపన్న దాశరథి శతకంలో చెప్పినటువంటి రామనామ శబ్ద అర్థం. రా అంటే పాపాలన్నీ బయటికి వచ్చేస్తాయి, మా
ఇక లోపలికి ఒక్క పాపం కూడా వెళ్లకుండా తలుపుగా మానేటువంటిది తలుపు పెట్టినట్టుగా, గేటుకు పెట్టినట్టుగా ఉంటుందట. అంటే రామ అంటే పాపాలన్నీ బయటికి పోయి మనం పుణ్యాత్ముడిగా మిగిలిపోతామండి. పరబ్రహ్మస్వరూపం, పరమాత్మస్వరూపం, భవ్యనామం, దివ్యనామం, అద్భుతనామం, సుందరనామం, సురుచిరనామం, దివ్యనామం, భవ్యనామం, అప్రమేయమైనటువంటి నామం, సమస్త వేదముల సారము, సమస్త శాస్త్రముల సారము, సమస్తమైనటువంటి బాధల నుంచి మనను తప్పించేటువంటి భవ్య దివ్య నామము రామనామము కదండి. అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యయందు ప్రతిష్టాపితమయ్యేటువంటి ఆ రాజా రామచంద్ర భగవానుడిని మనస్సునందు స్మరిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామజపాన్ని మీరు చేస్తూనే ఉండండి. మరి రాముడి యొక్క ప్రత్యేకత, రాముడి యొక్క విశేషాలు, రామచంద్రమూర్తి యొక్క ప్రాభవం, రామచంద్రమూర్తి యొక్క వైభవం, రామచంద్రమూర్తి యొక్క ధీరత్వం, రామచంద్రమూర్తి యొక్క ఏకపత్ని వ్రతము, రామచంద్రమూర్తి యొక్క స్థితప్రజ్ఞ లక్షణములు ఒకటేమిటి, సర్వము అనేకము అద్భుతము అయినటువంటి విశేషములు మీకు ఈ జనవరి 22వ తేదీ వరకు కూడా నేను అందించే ప్రయత్నం చేస్తా. ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చూసే ప్రయత్నం చేయండి. మరల రేపటి భాగంలో అద్భుతమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దీక్షా వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీరామ్. లోకా సమస్తాః సుఖినో భవంతు.